మీరు ధనుసు రాశి వారా? నిజంగానే చెప్పాలి. గత కొన్నేళ్లుగా మీ మనసులో ఒక మాట తిరుగుతూ ఉంటుందండి. నాకు నా రాశాధిపతి నా గ్రహం గురువే, అయినా నా లైఫ్ ఇంత గందరగోళంగా ఎందుకు ఉంది? కష్టపడుతున్నా ఎందుకో చివరి నిమిషంలో ప్లాన్స్ అన్నీ చేంజ్ అవుతున్నాయా? హెల్త్, మనీ, రిలేషన్షిప్స్ ఏదో ఒక చోట సైలెంట్ ప్రెషర్, భయము, అన్సర్టనిటీ ఫీల్ అవుతున్నారా? అయితే జూన్ 2, 2026 నుండి 31 అక్టోబర్ 2026 వరకు ఈ 5 నెలల కాలంలో మీ యొక్క జాతకంలో ఒక పెద్ద అధ్యాయం అనేది మొదలవబోతుంది. మీ రాశాధిపతి అయిన గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ తన ఉచ్చ రాశి అయిన బలమైన రాశి అయినటువంటి కర్కాటకంలో ప్రవేశిస్తున్నారండి. ఈసారి ఆయన మీ 8వ స్థానంలో కూర్చొని మీ జీవితం లోపల దాగి ఉన్న విషయాల్ని వెలుగులోకి తెచ్చి ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నాడు. ఇది ఒక సాధారణమైన గోచారం కాదు. ఇది కర్మ రీసెట్, బిహేవియర్ రీసెట్, లైఫ్ డైరెక్షన్ రీసెట్ చేసి ఒక డివైన్ ఆపరేషన్ టైం లాంటిదండి. ఏం చేస్తే ఈ 5 నెలలు మీకు నిజంగా లైఫ్ చేంజింగ్ పీరియడ్ అవుతాయో, ఏ తప్పు చేస్తే ఉచ్చ గురుడు ఉన్నా కూడా ఫలితం సగమే వస్తుందో, ఇప్పుడే ఈ వీడియోని చివరి వరకు కాన్సన్ట్రేట్ చేసి వినండి దయచేసి. మీ యొక్క ధనుసు రాశి కోసం 2026 ఉచ్చగురుడు 8వ స్థానంలో గోచారం ఇచ్చినటువంటి ఒక రియల్ ఫలితాలు, జాగ్రత్తలు, దృష్టి ఫలితాలు మరియు పవర్ఫుల్ పరిహారాలు డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో చివరి దాకా చూడగలరు. ధనుసు రాశి వారికి గురుగ్రహం ఎలాంటి గ్రహం అయ్యారంటే, అసలు ధనుసు రాశికి 4వ స్థానం మీనానికి అధిపతి గురుడే. మీ యొక్క రాశాధిపతి గురుడే. మీ ధర్మ, మీ థింకింగ్, మీ లైఫ్ పాత్ అన్నింటికీ డైరెక్ట్గా జూపిటర్ ఈ యొక్క గురుగ్రహమే కారకం అవుతాడండి. సింపుల్గా చెప్పాలంటే ధనుసు రాశి వారికి గురువు అనే ఆయన స్వభావం ప్లస్ జీవన దిశ ప్లస్ భగవత్ కృప. ఇప్పుడు ఇదే గురుడు 12 సంవత్సరాల తర్వాత కర్కాటకంలోకి వెళ్తున్నారు, 8th హౌస్లోకి వెళ్తున్నారు. శుభస్థానం అంటే అంత శుభస్థానమేం కాదు, కానీ కొన్నిట్లో పాజిటివ్ ఉంది. గూఢ శాస్త్రాలు, సీక్రెట్స్, రీసెర్చ్, సడన్ ఈవెంట్స్ జరగడం, యాక్సిడెంట్స్, ఆపరేషన్స్, ఇన్హెరిటెన్స్, జాయింట్ ఫైనాన్సెస్, డీప్ సైకాలజీ, ట్రామా, ఫియర్, రీబర్త్ ఇలాంటివన్నీ ఇండికేట్ చేస్తుంది. అవసరమైన శస్త్రచికిత్స, కానీ కొంచెం నొప్పి ఉండే ఫేజ్ అండి. శస్త్రచికిత్స జరుగుతుంది, కొంత పెయిన్ ఉంటుంది, కానీ దానివల్ల మంచి జరుగుతుంది. అంటే ఈ 8దో ఇంట్లో ఉండటం వల్ల మీకు అత్యంత శుభకరమైనటువంటి గురుడు కూర్చొని ఉండటం వల్ల గతంలో చేసినటువంటి చాలా కర్మలు, లోపల దాచుకున్న చాలా భయాల్ని, వ్రాంగ్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, బ్యాడ్ హ్యాబిట్స్ని ఒక్కొక్కటిగా బయటికి తీసి క్లీన్ చేయడానికి ఆ భగవంతుడే పర్సనల్లీ సర్జరీ చేస్తున్నట్టుగా భావించాలి. ఇలా చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నామండి. ఇప్పటి వరకు ధనుసు రాశి వాళ్ళు బయట చాలా స్ట్రాంగ్గా కనిపించి కూడా లోపల సైలెంట్ బ్యాటిల్ ఫైట్ చేస్తూ ఉంటే, ఈ 5 నెలలు నా జీవితంలో అసలు మార్చాల్సిందేమిటి అన్న ప్రశ్నకి స్పష్టమైన సమాధానం దొరికే కాలం. అసలు 8th హౌస్ యొక్క ప్రధాన ఫలితాలు ఏంటయ్యారంటే, మీ యొక్క స్వభావం, ఆత్మపరిశీలన మరియు మార్పు.